మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు కొన్ని రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత మళ్లీ కనిపించింది. టీడీ గుట్ట గుండపై పడుకొని ఉన్న చిరుత ప్రజలకు కనిపించింది. తిరుమల్ దేవుని గుట్టపై కోస్గి రోడ్ సమీపంలోని గుండు మీద చిరుత సంచరిస్తూ కనిపించడం కలకలం రేపింది. గుండుపై చిరుత సంచరిస్తూ కనిపించిన వీడియోలు వైరల్ కావడంతో మున్సిపల్ అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. డ్రోన్ కెమెరాలో చిత్రీకరిస్తూ అది వెళ్లే దారిని గమనించారు. అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ అబ్దుల్ దాయ్ ఆధ్వర్యంలో చిరుతను బంధించేందుకు వెంటనే 2 బోన్లు ఏర్పాటు చేశారు. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక మహబూబ్ నగర్ పట్టణంలో చిరుత మళ్లీ కనిపించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, వైశాలి అయితే గత రెండు నుంచి 3 నెలల నుంచి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు చిరుత సంచారం అన్నది కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గత 2-3 నెలల క్రితం కనిపించిన చిరుత మళ్ళీ అదే ప్రాంతంలో టీటీ గుట్టలో కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, అదేవిధంగా మున్సిపల్ కార్మికులు అందరూ కలిసి డ్రోన్ల సహాయంతో అదేవిధంగా బోన్లను ఏర్పాటు చేసి చిరుతను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంతకు చిరుత కనిపించకపోవడంతో స్థానికులు అయితే భయాందోళనకు లోనవుతున్న పరిస్థితి అయితే ఉంది వైశాలి. అదేవిధంగా గతంలోని ఎస్పీ అటు కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి చిరుతను పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ 2 నెలల నుంచి ఈ చిరుత సంచారం అనేది ప్రజలలో భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే స్థానికులు అక్కడ ఉండే ప్రజలు కూడా దీనికి సంబంధించి భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది వైష్ణవి. అయితే ప్రస్తుతం అయితే ఈ రోజు అధికారులు చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయి, ఎంతవరకు వచ్చింది ప్రయత్నాలు? అయితే గతంలో అధికారులు పూర్తి స్థాయిలో డ్రోన్ల సహాయంతో అటు బోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చిరుతకు సంబంధించి ఒక మేకను ఎరగా కూడా వేసిన పరిస్థితి ఉంది. డ్రోన్ల సహాయంతో ఏదైతే చిరుత సంచారం ఉందో దానికి జాడలు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు అయితే చిరుత చిక్కిన దాఖలాలు అయితే లేవు వైశాలి. ఓకే, థ్యాంక్ యూ శశి.